శని త్రయోదశి రోజున ఉప్పుతో ఈరోజు వీడియోలో చెప్పుకునే విధంగా ఇలా చేస్తే మన ఇంట్లో ఉండే నరదిష్టి, చెడు దృష్టి, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో ఉండేవారికి జాతక దోషాలున్నా తొలగిపోతాయి. ఈరోజు శనివారం, శని త్రయోదశి. శని త్రయోదశి అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం. శని త్రయోదశి రోజున మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, ధన సమస్యలు తొలగాలి అంటే ఎంతో అద్భుతమైన ఈ కథను విని ఉప్పు పరిహారాన్ని చెయ్యండి. ఈ ఉప్పు పరిహారాన్ని 7 శనివారాలు చేయాల్సి ఉంటుంది. శని త్రయోదశి రోజున ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి. 7 శనివారాలు ఈ ఉప్పు పరిహారం చేస్తే ఇంట్లో ఉండే నరదిష్టి పోతుంది. అంతేకాక జాతకంలో ఉండే శని దోషాలు, గ్రహ దోషాలు తొలగి ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు. ఈ ఉప్పు పరిహారం గురించి తెలుసుకునే ముందు శని త్రయోదశి రోజు తప్పనిసరిగా అందరూ వినవలసిన శనీశ్వరునికి సంబంధించిన అద్భుతమైన శక్తివంతమైన కథ గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకరోజు బృహతస్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిథి సత్కారాలు చేసి కౌరవుల వలన తాము పడుతున్న బాధలన్నిటినీ వివరంగా చెప్పి, ఓ మహాత్మా, రాజ్యాన్ని, నివాసాన్ని పోగొట్టుకొని మాలాగా అడవిలో కష్టాలు పడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి అని అడిగాడు ధర్మరాజు. అప్పుడు బృహతస్వుడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, నీవు కష్టాలు పడుతూ అడవులో ఉన్నా నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్య, నీ మంచి కోరే స్నేహితులు నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడనే మహారాజు నీలాగే జూదంలో సర్వం కోల్పోయి పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై అరణ్యాలకి వెళ్ళాడు అని అంటాడు ముని. ముని మాటలు విన్న ధర్మరాజు, మహాత్మా, నాకు నలుడి కథని వివరించండి అని అడుగుతాడు. అప్పుడు ముని ధర్మరాజుకి నలుడి గురించి చెప్పసాగాడు. నిషిధ దేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తూ ఉండేవాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజలకి ఎలాంటి కష్టం రాకుండా పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి జూదం అంటే ఎంతో ఇష్టం. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దముడనే ముని ఇచ్చిన వరం వలన దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి చాలా అందగత్తె, అంతేకాక గుణవంతురాలు. దమయంతి నలుడి గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి తెలుసుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చటపడిన నలుడు వాటితో ఒక హంసను పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసలను వదిలి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతూ ఉన్నాయి. నలుడి చేతిలో ఉన్న హంస మానవ భాషలో నలుడితో, ఓ మహారాజా, నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి దగ్గరికి వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి, నీ గుణగణాల గురించి చెప్పి నీ మీద ప్రేమ కలిగేలా చేస్తాను అని హంస అంటుంది. ఆ హంస మాట్లాడింది విని నలుడు ఆనందించి దానిని విడిచిపెట్టాడు. ఆ హంస చెప్పినట్టుగానే విదర్భ దేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చటపడింది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. అప్పుడు ఆ హంస దమయంతితో,
ఓ దమయంతి, నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుని సౌందర్యవంతుడు, సంపన్నుడు, మంచి స్వభావం కలవాడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగిన దానివి. అతడికి భార్యవి అయితేనే నీకు రాణింపు అని పలికింది హంస. దమయంతి, ఓ హంస, నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి కూడా నా గురించి చెప్పు అని అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఒకరిపై ఒకరికి ఇష్టం పెరిగింది. నలదమయంతుల ప్రణయ విషయం దమయంతి చెలికత్తెల ద్వారా తెలుసుకున్న భీమ మహారాజు తమ కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానాన్ని అందుకున్న రాజులందరూ స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి బయలుదేరాడు. ఇంద్రుడికి దమయంతి స్వయంవరం విషయం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు. మార్గమధ్యలో నలుణ్ణి చూసిన ఇంద్రుడు నలుడితో, రాజా, నీవు నాకు దూతగా పనిచేయాలి అని అన్నాడు. నలుడు, అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను మీకేం చేయాలి అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు నలుడితో, నేను ఇంద్రుడను, వీళ్ళు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి చెప్పి ఆమె మమ్ముల్ని వరించేలా చేయాలి అని అన్నాడు ఇంద్రుడు. నలుడు, అయ్యా, మీకిది ధర్మమా? నేను కూడా అదే పని మీద పోతున్నా కదా అని అంటాడు. ఇంద్రుడు నలుడితో, నీవు మాకు మాటిచ్చావు కనుక నువ్వు ఈ కార్యం చెయ్యవలసిందే. ఇది దేవతా కార్యం, నువ్వు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు. నా మహిమ చేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవ్వరూ అడ్డు చెప్పరు అని అంటాడు ఇంద్రుడు. ఇక గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటిసారిగా చూసి హంస తనతో చెప్పిన దానికంటే దమయంతి ఎంతో సౌందర్యవతి అని అనుకున్నాడు. దమయంతి ఇంకా తన చెలికెత్తలు నలుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుణ్ణి చూసి, మహాత్మా, నీవెవరు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ అంతఃపురానికి ఎవరికీ కనబడకుండా ఎలా ప్రవేశించారు అని అడిగింది. అప్పుడు నలుడు దమయంతితో ఇలా అంటాడు, నా పేరు నలుడు. నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని, ఆ విషయం నీకు చెప్పమని నన్ను పంపారు అని అన్నాడు. నలుడి మాటలకు దమయంతి మనసు బాధపడింది. అయ్యా, నేను మానవకాంతను. నమస్కరించవలసిన దేవతలను నేను వారిని వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు నేను నిన్నే భర్తగా తలుచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి స్వయంవరం ప్రకటించాడు. మీరే నా భర్త కనుక మీరు నన్ను స్వీకరించండి, లేకుంటే నా ప్రాణాలను తీసుకుంటాను కానీ ఇక వేరెవరిని వరించను అని దమయంతి ప్రార్థించింది. నలుడు దమయంతితో, దమయంతి, దేవతలు ఐశ్వర్యవంతులు, జనన మరణాలు లేనివారు. వారిని కాదని జనన మరణాలు కలిగిన నన్ను కోరుకోవడం న్యాయమా అని అన్నాడు. నలుడి మాటలు విని దమయంతి ఎంతో బాధపడింది. ఆమె నలుడితో, నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి నేను నిన్ను వివాహం ఆడుతాను. అప్పుడు నీకు దేవతల మాటలు వినలేదనే దోషం ఉండదు అని అన్నది. ఆ మాటలని నలుడు వెళ్ళి ఇంద్రుడికి చెప్పాడు. ఆ మాట విన్న దిక్పాలకులు, దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము అని అందరూ నలుడి రూపంలో
స్వయంవరానికి వచ్చారు. స్వయంవరం మండపంలో ఒకేసారి 5 నలుడి రూపంలో కనిపించారు. దమయంతి వరమాల పట్టుకొని వచ్చింది. మనసులో ధ్యానించి, దేవతల్లారా, నలుణ్ణి గుర్తుపట్టడంలో నాకు సహకరించండి, మీ నిజ రూపాలలో ప్రత్యక్షమవ్వండి అని ప్రార్థించింది. వారందరూ దమయంతిని కరుణించి వారి నిజ రూపాలలో ప్రత్యక్షమయ్యారు. నల దమయంతులకు వైభవంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలు ఇచ్చి అనుగ్రహించారు. దమయంతి స్వయంవరం చూసి ఇంద్రాది దేవతలు దేవలోకానికి వెళ్తూ ఉండగా దేవతలకు శనీశ్వరుడు కనిపించాడు. ఇంద్రుడు శనీశ్వరుని చూసి ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి వెళ్తున్నానని చెప్పాడు శనీశ్వరుడు. ఆ మాటలకు వారు నవ్వి, దమయంతి స్వయంవరం జరిగింది, ఆమె నలుణ్ణి వివాహమాడింది అని చెప్పారు. ఆ మాటలు విన్న శనీశ్వరునికి చాలా కోపం వచ్చింది. నలుణ్ణి రాజభ్రష్టుణ్ణి చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు. నలుడు ధర్మాత్ముడు. శనీశ్వరుడి ప్రవేశానికి చాలా కాలం దాకా అవకాశం రాలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాదాలను కడగకుండా సంధ్యావందనం చేశాడు. ఆ అశౌచాన్ని ఆధారం చేసుకొని శనీశ్వరుడు అతడిలోకి ప్రవేశించాడు. నలుడి దాయాదుడైన పుష్కరుడి వద్దకు వెళ్ళి నలుడికి జూద వ్యసనం ఉందని, అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలవవచ్చని నమ్మపలికాడు. బ్రాహ్మణ వేషంలో పుష్కరుని వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానించాడు. జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జూదమాడడానికి అంగీకరించాడు. జూదం మొదలైంది. నలుడు తన రాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకున్నాడు. అయినా జూదమాడడం ఆపకుండా సమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించి, ఓడిపోయే కొద్దీ గెలవాలనే పంతం కలుగుతుంది, ఇక ఏమీ చేయలేము అని సరిపెట్టుకుంది. పుష్కరుడు గెలవడం, నలుడు ఓడడం తథ్యమని గమనించిన దమయంతి తమ కుమారుణ్ణి సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తన తండ్రి వద్దకు పంపించింది. నలుడు తన రాజ్యాన్ని కోల్పోయి నగరం వెలుపల 3 రోజులు ఉన్నాడు. జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుణ్ణి చూడడానికి ఎవ్వరూ రాలేదు. ఆకలిని తట్టుకోలేకపోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులకు పట్టడానికి తనపై వస్త్రాన్ని విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు బాధపడి తన భార్య కొంగును తనపై వస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితికి తట్టుకోలేని నలుడు దమయంతితో ఇలా అంటాడు: దమయంతి, ఇక్కడ 4 మార్గాలున్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భ దేశానికి వెళ్ళే దారి. ఇది దక్షిణ దేశానికి పోయే మార్గం. ఇది కోసల దేశానికి పోయే మార్గం. ఇది ఉజ్జయినికి పోయే మార్గం. వీటిలో మనకు అనువైన మార్గం ఏదో చెప్పు. నీవు అడవుల్లో కష్టాలు పడలేవు. నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని చెప్పాడు. నాదా, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉందామని చెప్పింది దమయంతి. అప్పుడు నలుడు, దమయంతి, మహారాజుగా విదర్భలో తిరిగిన వాణ్ణి రాజభ్రష్టుడిగా ఎలా రాగలను చెప్పు. అన్ని రోగాల కన్నా పెద్ద రోగం దుఃఖం. బాధలో ఉన్నప్పుడు భార్య పక్కన ఉండడం పరమౌషధం. అందుకే నువ్వు పక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి అని అంటాడు నలుడు. దమయంతి, అవును నిజమే,
అందుకే ఎప్పుడూ నన్ను నీ వెంట ఉండడానికి అనుమతించండి అని అన్నది. అందుకు నలుడు అంగీకరించాడు. ఒకరోజు అడవిలో నలుడి తొడ మీద తలపెట్టుకొని దమయంతి నిద్రపోతుంది. ఆమెను చూసి నలుడు, ఈ సుకుమారి అడవుల్లో చాలా కష్టాలు పడుతుంది. నా వెంట ఉండడమే ఈమె కష్టాలకు కారణం. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుందని మనసులో అనుకొని తాను ధరించిన చీర భాగాన్ని చింపి పైన వేసుకొని దమయంతిని వదలలేక విడిచి వెళ్ళాడు. నిద్రలేచిన దమయంతి భర్త పక్కన లేకపోవడం చూసి చాలా ఏడ్చింది. భర్తను తలుచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విని ఒక కిరాతకుడు తన కత్తితో కొండ చిలువను చంపి దమయంతిని రక్షించాడు. ఆ కిరాతకుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకొని ఆమెను తాకాలని చూస్తే దమయంతి అతన్ని భస్మం చేసింది. భర్తను తలుచుకుంటూ దారి తెలియని అడవుల్లో వెళ్తూ ఉంటే ఆమెకు ఒక మునిపల్లె కనబడింది. అక్కడ ఆమె మునిశ్రేష్ఠులను చూసింది. మునులు దమయంతిని చూసి, అమ్మా, నీవెవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు. అందుకు సమాధానంగా దమయంతి, ఓ మునులారా, నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధిరాత వలన నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. నాకు నా భర్త జాడ చెప్పగలరా? నా భర్త లేనిదే నేను జీవించలేను అని మునులను ప్రార్థించింది. అప్పుడు మునులు, అమ్మా, త్వరలోనే నీవు నీ భర్తను కలుస్తావు, బాధపడకమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. దమయంతి ఏడుస్తూ భర్తను వెతుక్కుంటూ అడవుల్లో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు దమయంతిని చూశారు. అందులో కొందరు ఆమెను పిచ్చిదని ఎగతాళి చేశారు. కొందరు ఆమెను మొక్కారు. వారిలో ఉన్న వ్యాపారి ఆమె గురించి తెలుసుకొని, అమ్మా, నేను నలుణ్ణి చూడలేదు, కానీ మేము చేదీ దేశానికి వెళ్తున్నాము అని అంటాడు. దమయంతి వారితో నేను కూడా మీ వెంట వస్తాను అని అంటుంది. ఆమెను తన వెంట తీసుకువెళ్తాడు వ్యాపారి. వారు అడవి మార్గంలో నడుస్తూ ఉండగా చీకటి పడుతుంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగు గుంపు వారిలో చాలామందిని తొక్కేసింది. వారిలో చాలామంది చనిపోవడం చూసి దమయంతి తన దురదృష్టానికి బాధపడింది. తను చంపలేదని ఏడుస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను సుబాహు నగరానికి తమ వెంట తీసుకువెళ్లారు. చేదీ దేశ రాజధాని సుబాహుపురం చేరింది. తన ఒళ్ళంతా దుమ్ముతో వీధిలో నడుస్తున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో, అమ్మా, నిన్ను చూస్తూ ఉంటే రాజకళ ఉట్టిపడుతుంది. నీవెవరు అని అడిగింది. అప్పుడు దమయంతి, అమ్మా, నా భర్త జూదమాడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళాడు. అతన్ని వెతుక్కుంటూ పిచ్చిదానిలా తిరుగుతున్నాను అని దమయంతి చెప్పింది. అప్పుడు రాజమాత, అమ్మా, నువ్వు ఇప్పటి నుండి నువ్వు నా దగ్గర ఉండు. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నీ భర్తను వెతికిస్తాను అని చెప్పింది. దమయంతి అందుకు అంగీకరించి, అలాగే ఉంటాను, కానీ నేను సైరంతిగా నేను ఎవరి ఎంగిలి తినను, పరులకు కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను, కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే
బ్రాహ్మణులతో మాత్రమే మాట్లాడతాను అని చెప్పింది. రాజమాత అందుకు అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది. దమయంతిని వదిలి వెళ్ళిన నలుడు అడవిలో ప్రయాణిస్తూ ఉండగా అడవి అంతటా మంటలు వ్యాపించాయి. ఆ మంటల మధ్య నుండి రక్షించండి రక్షించండి అనే ఆర్తనాదాలు వినిపించాయి. ఆ ఆర్తనాదం విని నలుడు మంటల మధ్య ఉన్న నాగకుమారుణ్ణి రక్షించాడు. ఆ పాము నలుణ్ణి కాటువేసింది. పాము కాటికి నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షమయ్యి నలుడితో, నలమహారాజా, నా పేరు కర్కోటకుడు. నేను నిన్ను కాటువేశానని భయపడకు. ఇక నిన్ను ఎవరూ గుర్తించరు. పాము కాటు నిన్నేమీ చెయ్యదు. నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది. నీ భార్య నీకు దక్కుతుంది. నీకు నీ నిజరూపం ఎప్పుడు కావాలన్నా నీవు నన్ను తలుచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది. దానిని కప్పుకుంటే నీ నిజరూపం నీకు వస్తుంది. మరొక విషయం చెబుతాను. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన ఋతుపర్ణుడి రాజ్యం ఉంది. నీవు అక్కడికి వెళ్ళు. బహుకుడు అనే పేరుతో అతని దగ్గర రథసారథిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనే విద్యను ఇచ్చి అతడి నుండి అక్షహృదయం అనే విద్యను గ్రహించు అని చెప్పి కర్కోటకుడు వెళ్ళిపోతాడు. నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలను వండిపెట్టసాగాడు. నలుడికి జీవనుడు సహాయకుడుగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా నలుడు ఎప్పుడూ దమయంతిని తలుచుకుంటూ బాధపడేవాడు. ఒకరోజు నలుడు దమయంతిని తలుచుకుంటూ బాధపడుతూ ఉండగా జీవనుడు చూసి వికృత రూపి ప్రియరాలు ఎంతటి వికృతంగా ఉంటుందో అనుకుంటూ నలుడి దగ్గరికి వచ్చి విషయం ఏంటని అడిగాడు. అందుకు నలుడు జీవనుడితో, అయ్యా, నాకు ప్రేయసి కూడానా? నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసి గురించి బాధపడుతూ ఉంటే చూశాను. అతన్ని అనుసరిస్తూ ఏడుస్తున్నాను అని అంటాడు. విదర్భ దేశంలో ఉన్న భీముడికి నలుని విషయం తెలిసాయి. తన కూతురు అల్లుడు ఏమయ్యారు అని పరితపించాడు. కూతుర్ని అల్లుణ్ణి వెతకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపించారు. ఎన్నో బహుమానాలను ప్రకటించారు. చేదీ దేశం చేరిన బ్రాహ్మణులు దమయంతి నుదురున ఉన్న పుట్టుమచ్చను చూసి ఆమెని గుర్తించారు. దమయంతితో, అమ్మా, నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను. అక్కడి వారంతా క్షేమంగా ఉన్నారు. నేను నీ సోదరుడి స్నేహితుణ్ణి అని అనగానే దమయంతి తన తండ్రిని, సోదరులను తలుచుకొని పెద్దగా ఏడ్చింది. అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి, ఓ బ్రాహ్మణోత్తమా, ఈమె ఎవరు? ఈమె ఎవరి భార్య? ఎవరి కూతురు? ఈమె ఇలా ఉండడానికి కారణమేంటి అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అమ్మా, విదర్భరాజు కుమార్తె, నలచక్రవర్తి భార్య. ఈమె పేరు దమయంతి. అతడు విధి కారణంగా రాజ్యాన్ని పోగొట్టుకొని అడవుల పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై మేము ఈమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఈమెను గుర్తించాను అని అన్నాడు. అది విని దమయంతిని కౌగిలించుకున్న రాజమాత, దమయంతి, నీవు నాకు పుత్రికా సమానురాలివి. నేను నీ తల్లి దశానరాజు కుమార్తెలము. నీ తల్లి విదర్భరాజుని వివాహమాడింది. నేను వీరబాహుని వివాహమాడాను అని చెప్పింది. అందుకు అందరూ ఆనందించారు. దమయంతి బ్రాహ్మణుడితో పుట్టింటికి ప్రయాణమయ్యింది. రాజసౌధంలో ఉన్న దమయంతి భర్త వియోగంతో బాధపడుతూనే ఉంది. ఆమె తన తండ్రితో,
నా భర్తను తక్షణమే వెతికించండి, ఆయన లేకుండా నేను బ్రతకలేను అని అంటుంది. భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిపించి నలుణ్ణి వెతకమని చెప్పారు. వారితో దమయంతి ఇలా చెబుతుంది: నా భర్త ఇప్పుడు రాజభ్రష్టుడు కనుక మారువేషంలో ఉంటాడు. మీరు వెళ్ళిన రాజసభల్లో ఈ విధంగా ప్రకటించండి: నీవు నీ సతిని వంచావు, ఆమె సగవస్త్రం ధరించి వెళ్ళావు. అలా చేయడం ధర్మమా? నాపై కరుణ చూపు అని చెప్పండి. ఈ మాటలకు ఎవరైనా రోషపడి బదులిస్తే నా వద్దకు వచ్చి చెప్పండి అని అన్నది దమయంతి. నలుని జాడ తెలుసుకోవడానికి వెళ్ళిన వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో, అమ్మా, నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవి చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి, వంటవాడు, రథసారథి, బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుసుకొని, అయ్యా, భర్త కష్టాల్లో ఉన్నా సహించి ఆచరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది అని చెప్పాడు అని జరిగిన విషయం దమయంతితో చెప్పాడు. దమయంతి ఆలోచించగా, అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదిలిస్తాడు అని అనుకుంది. తన అనుమానం నిజమా కాదా అని తెలుసుకోవడానికి తల్లి అనుమతితో సుదేవుడనే బ్రాహ్మణుణ్ణి పిలిపించింది. సుదేహ, నీవు ఋతుపర్ణుడనే రాజుతో, రాజా, భీముడు తన అల్లుడి కొరకు ఎంత వెతికినా ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలంలోని రాజులంతా వస్తున్నారు. మరునాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరండి అని చెప్పు అని చెప్పి పంపింది. సుదేవుడు ఋతుపర్ణుడితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు. దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలి అని అనుకున్నాడు. ఒక్క రోజులో విదర్భను చేరుకోవడం ఎలా అని రథసారథి అయిన బాహుకుణ్ణి పిలిచి, బాహుక, దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు చూడాలని ఉంది. ఒక్క రోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వసామర్థ్యం ప్రకటించు అని అంటాడు. సరే అని చెప్పిన బాహుకుడి మనసు కలతకు గురైంది. నేను అడవిలో తనను నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టే కదా దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసిందని దుఃఖించాడు. అయినా దమయంతి పతివ్రత, 2 పిల్లల తల్లి. ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకుంటుందా? ఏమో, ఆ వింత చూస్తాను అని మనసులో అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుణ్ణి తీసుకొని ప్రయాణమయ్యాడు. ఋతుపర్ణుడికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా, బాహుకుడు అనురూఢుడిలా అనిపించింది. పక్కనే ఉన్న వాగేయుడికి కూడా అలాగే అనిపించింది. భూలోకంలో నలుడికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది. కానీ ఈ కురూపి నలుడెలా అవుతాడు అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుడి ఉత్తరీయం జారి కింద పడింది. బాహుక, రథమాపు, వాగేయుడు దిగి ఉత్తరేయం తీసుకొని వస్తాడు అని అన్నాడు. బాహుకుడు, మహారాజా, మనం ఆమడ దూరం వచ్చేశాం. అంత దూరం నడుచుకుంటూ ఎలా తీసుకురాగలడు అని అంటాడు. అతని రథసారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోయాడు. తన పరిజ్ఞానాన్ని బాహుడికే చూపించాలనే ఆసక్తి కలిగింది. అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకుడితో, బాహుక, ఆ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పువ్వులు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అని అన్నాడు. బాహుకుడు, చెప్పండి మహారాజా అని అంటాడు. ఋతుపర్ణుడు చెప్పాడు. కానీ లెక్కించి చూస్తే కానీ నమ్మను అని రథం ఆపించి ఆ చెట్టును పడగొట్టించి లెక్కించాడు.
ఋతుపర్ణుడు చెప్పిన లెక్కకు సరిగ్గా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు, బావుక, ఇది ఆక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం అన్నాడు. అప్పుడు బాహుకుడు, మహారాజా, ఇందుకు ప్రతీకగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను అని అన్నాడు. ఇప్పుడు కాదు, తర్వాత అడిగి నేర్చుకుంటానని ఋతుపర్ణుడు అంటాడు. అక్షహృదయ విద్య మహిమ వలన నలిలో నుండి శనీశ్వరుడు బయటికి వచ్చాడు. తనని క్షమించమని నలుణ్ణి వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించబోయాడు. శనీశ్వరుడు నలుడితో, నలమహారాజా, నిన్ను ఆవహించే నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకుడు కాటువేయడం వలన అనుక్షణం కాలిపోయాను. ఇంతకంటే శాపమేముంది? నన్ను క్షమించి విడిచిపెట్టు అని వేడుకున్నాడు. నలుడి రథం విపరీతమైన ఘోషతో విదర్భలోకి ప్రవేశించింది. ఆ ఘోష విని దమయంతి అది నలుడి రథమని గుర్తుపట్టింది. కాని రథంలో ఋతుపర్ణుణ్ణి చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుణ్ణి ఆహ్వానించి విడిది చూపాడు. ఋతుపర్ణునికి విదర్భలో స్వయం జరుగుతున్న సందడి కనిపించలేదు. బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి సేద తీరాడు. దమయంతి తన దాసితో వచ్చింది. ఋతుపర్ణ మహారాజు, అతని సారథి వాగేయుడు, వారు నాకు తెలుసు. కానీ వారి వెంట ఉన్న కురూపి ఎవరు? అతన్ని చూసి నా మనసు పరవశించిపోతుంది. అతని వివరాలు తెలుసుకొనిరా అని పంపించింది. దాసి నలుడి వద్దకు వచ్చి, అయ్యా, రాకుమారి మీ యోగక్షేమాలు కనుక్కొని రమ్మంది అని చెప్పింది. నలుడు, మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా, దానికి నేను మా మహారాజును ఒక్కరోజులో 100 ఆమడల దూరం ప్రయాణించి తీసుకువచ్చాను అని చెప్పు అని అన్నాడు. మీతో వచ్చిన 3వ వ్యక్తి ఎవరు అని దాసి అడిగింది. అప్పుడు నలుడు, అతడు వాగ్నేయుడు. ఇంతకుముందు నలుడి రథసారథి అని అంటాడు. అప్పుడు దాసి, అతనికి నలుడి జాడ తెలుసు కదా అని అడిగింది. నలుడు దాసితో, తన రాజ్యాన్ని పోగొట్టుకునే ముందు నలుడు తన పిల్లలనిచ్చి వాగ్నేయుణ్ణి విదర్భకు పంపాడు. ఆ తర్వాత వాగ్నేయుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. నలుడి గురించి నలుడికి తెలియాలి, లేదా అతని భార్యకు తెలియాలి. వేరొకరికి తెలిసే అవకాశం లేదు అని అన్నాడు బాహుకుడు. అప్పుడు దాసి, అయ్యా, నలుడు తనని ప్రాణప్రదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగం చీరను ధరించి కాలం గడుపుతుంది. ఆమెనిలా విడిచి వెళ్ళడం ధర్మమా అని అడిగింది. ఆ మాటలు విన్నాక నలుడి కంట నీరు ఆగలేదు. దాసికి తెలియకూడదని మొహం తిప్పుకున్నాడు. దాసి దమయంతికి జరిగిందంతా వివరించింది. దమయంతి దాసితో, సందేహం లేదు, అతడు నలుడే. కానీ ఈ వికృత రూపం ఏంటి? అతను వంటవాడు అని చెప్పారు కనుక వంట ఎలా చేస్తాడో పరీక్షించు అని దాసిని పంపింది. దాసి వెళ్ళి నలుణ్ణి నిశితంగా పరిశీలించి, అమ్మా, అతను సామాన్యుడు కాదు. అతడు ఏ పనైనా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. మంట పూర్తయ్యే వరకు అలా మండుతూనే ఉన్నాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయని దాసి దమయంతికి చెప్పింది. దమయంతి నలుడు వండిన వంటలను తెప్పించి రుచి చూసి, సందేహం లేదు, ఇవి నలుడి వంటలే అని గ్రహించి దాసితో తన పిల్లల్ని నలుడి వద్దకు పంపించింది. నలుడు పిల్లల్ని చూసి చలించి ఎత్తుకొని ముద్దాడాడు. దాసితో, అమ్మా, ఏమీ అనుకోవద్దు, వీళ్ళని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు, అందుకే అలా చేశాను.
ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా మేము విదేశాల నుండి వచ్చిన అతిథులం. మాతో మీకేం పని అని అన్నాడు. ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి, ఋతుపర్ణుడి సారథిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు. అమ్మా, అతను ఇక్కడికి వస్తాడా? నేనే అక్కడికి వెళ్ళాలా? నువ్వే నిర్ణయించు అని అడిగింది. భీమరాజు అనుమతితో బాహుకుణ్ణి దమయంతి దగ్గరికి రప్పించింది. దమయంతి నలుణ్ణి చూసి, అయ్యా, నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు నట్టడివిలో నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. అలా సంతానవతి అయిన నన్ను విడిచిపెట్టడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేశాను? అగ్నిసాక్షిగా విడవను అని నాకు ప్రమాణం చేసిన నా భర్త అలా చెయ్యవచ్చా అని బాధపడింది. ఆ మాటలకు నలుడు, సాధ్వి, నన్ను ఆ సమయంలో శనీశ్వరుడు ఆవహించి ఉన్నాడు. అందువలన నేను అలా చేశాను. జూదంలో సర్వం పోగొట్టుకొని బాధలు పడుతున్న నేను, నాతో పాటు బాధలు పడుతున్న నీ బాధలను చూడలేక నిన్ను విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలా చేశాను. నీపై అనురాగంతో మిమ్మల్ని చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను. మరొక భర్త కోసం స్వయంవరం ప్రకటించడం కులస్త్రీలకు తగునా? అలా ఎందుకు చేశావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు. ఇది ధర్మమా అని దమయంతిని అడిగాడు. అప్పుడు దమయంతి, నాదా, నేను మీకోసం వెతుకుతూ పంపిన విప్రులు మిమ్మల్ని గుర్తించారు. మిమ్మల్ని రప్పించడానికే ఇలా చేశాను. మీరు కాక ఇంకెవరు 100 ఆమడల దూరాన్ని ఒక్కరోజులో ప్రయాణించగలరు? నాలో ఎలాంటి పాపపు ఆలోచనలు లేవు. మీ పాదాల మీద నమస్కరించి చెబుతున్నాను అని దమయంతి నలుడి పాదాలకు నమస్కరించింది. వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు ఇలా పలికాడు, నలచక్రవర్తి, ఈమె పవిత్రురాలు, పతివ్రత. నేను, సూర్యుడు, చంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాం అని పలికారు. నలుడు కర్కోటకుణ్ణి స్మరించాడు. వెంటనే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే నలుడికి ఇంద్రతేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వరూపం వచ్చింది. దమయంతిని దగ్గరికి తీసుకున్నాడు. నలుడు విదర్భలో 1 మాసం ఉండి తన రాజధానికి వెళ్ళి పుష్కరుణ్ణి కలిశాడు. నలుడు పుష్కరుడితో, పుష్కరా, జూదం ఆడడం నీకిష్టం కదా? నేను నా భార్య దమయంతిని పనంగా పెడుతున్నాను. నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడుతావా, లేదా నాతో యుద్ధం చెయ్యి. ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. నీకు ఏది ఇష్టమో నిర్ణయించుకో అని అన్నాడు. పుష్కరుడు జూదప్రియుడు, పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక అతడు నలుడితో నేను జూదమే ఆడుతాను అని అన్నాడు. నలుడు పుష్కరుడితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. పుష్కరుడితో, పుష్కరా, నేనింతకుముందు నీతో జూదమాడినప్పుడు నన్ను శనీశ్వరుడు ఆవహించి ఉన్నాడు. కనుకే ఓడిపోయాను. నీ బలం వలన కాదు. నీవు నా పినతండ్రి కుమారుడివి కనుక నేను నిన్ను ఏమీ చెయ్యను అని చెప్పి పంపివేశాడు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, శనీశ్వరుడు ఎవరినైనా పట్టి పీడిస్తే వాళ్ళకి అష్టకష్టాలు తప్పవు. అదేవిధంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో శనీశ్వరుని నమ్ముకుంటారో వాళ్ళకి తప్పకుండా జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అయితే ఈ శని త్రయోదశి రోజున ఒక గాజు లేదా మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పును తీసుకొని ఇంటి ప్రధాన ద్వారం తలుపు వెనుక భాగంలో గాజు లేదా మట్టి పాత్రను, మనం ఎందులో అయితే రాళ్ళ ఉప్పును తీసుకున్నామో ఆ పాత్రని
ఈ శని త్రయోదశి రోజున పెట్టాలి. ఇలా శని త్రయోదశి రోజున ప్రారంభించి 7 శనివారాలు ఈ విధంగా గాజు లేదా మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పును పెట్టాలి. ప్రతి శనివారం రాళ్ళ ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇలా 7 శనివారాలు చేయాలి. మార్చిన రాళ్ళ ఉప్పును ఎవరూ తొక్కని ప్రదేశంలో అయినా వేయాలి లేదా ప్రవహించే నీటిలో అయినా కలపాలి. ఇలా శని త్రయోదశి రోజున ప్రారంభించి 7 శనివారాలు ఈ విధంగా ఇంటి ప్రధాన ద్వారం తలుపు వెనుక భాగాన పెడితే ఇంట్లో ఉండే చెడు శక్తిని, దుష్టశక్తిని ఆ ఉప్పు లాగేసుకుంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడం వలన ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, శనిగ్రహ దోషాలు, నరదిష్టి మొత్తం తొలగిపోతుంది.